ఈరోజు మనము పెరుగుదల మరియు వికాసం పరిపక్వత అన్న పరిణితి అన్న ఒకటే దాని గురించి నేర్చుకుందాం. సైకాలజీలో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నేను ఏ టాపిక్ చేసినా దాంట్లో కంపల్సరీ బిట్ అనేది వస్తుంది. పెరుగుదల తీసుకుంటే పెరుగుదల అనేది పరిణాత్మకమైనది, కేవలం శారీరక మార్పులను సూచిస్తుంది. పెరుగుదల లేకపోతే వికాసం జరగదు. పెరుగుదల ఒక వయస్సు దగ్గర ఆగిపోతుంది. పెరుగుదలను కొలవవచ్చు. ఓకేనా? ఈ విధంగా పెరుగుదల అనేది మనకి కంటికి కనిపిస్తూ ఉంటుంది. ఈ పెరుగుదల అనేది ఎలా అంటే ఒక వయస్సు అనేది వచ్చిన తర్వాత ఆగిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వికాసం తీసుకుంటే వికాసం అనేది గుణాత్మకమైనది. ఇక్కడ ఒక టెక్నిక్, పెరుగుదల కాబట్టి పరిణాత్మకం, వికాసం గుణాత్మకం అని గుర్తుపెట్టుకోండి. వికాసం కా తర్వాత గు అని గుర్తుపెట్టుకోండి. వికాసం ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. అంటే మనం ఇప్పుడు ఏదైనా నేర్చుకుంటూ ఉంటాం, అది జీవితాంతం కూడా మనం నేర్చుకోవచ్చు ఆ విధంగా అనమాట. ఇంకా వికాసంలో భాగం పెరుగుదల, అంతే కదా. పెరుగుదల అనేది లేకపోతే వికాసం జరగదు. ఇంకా కొలవడం కష్టం దీన్ని, అందుకని వీనికి కొన్ని పరికరాలు పద్ధతులు ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చి శారీరక, నైతిక, సాంఘిక ప్రతి ఒక్క అంశానికి కూడా సంబంధించినది. ఇది వికాసం అన్నమాట. మీకు మరీ పిక్చర్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, జస్ట్ వినండి. పరిణతి మరియు పరిపక్వత అంటే ఇది జన్మతః అంటే పుట్టినప్పటి నుంచి వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయస్సుతో పాటు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, వయస్సుతో పాటు క్రమంగా వికసించడాన్ని పరిణతి అని అంటారు. ఓకేనా? అంటే మనకి ఏమైనా సహజ సామర్థ్యాలు ఉండొచ్చు. ఇప్పుడు సింగింగ్ అన్నది ఏమంటే వయస్సుతో పాటు ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్కటి డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది అనమాట. అలా డెవలప్మెంట్ కావడాన్నే పరిణితి లేదా పరిపక్వత అంటారు. అదే శైశవ దశలో తీసుకుంటే తల నిలపడం, పాకడం, అంటే ఆ వయసు వచ్చినప్పుడే ఆ పని జరుగుతుంది. ఈ విధంగా వయసుకు తగ్గ పనులు చేయడం పరిణితి అన్నమాట. వికాసం అంటే చదవడం, రాయడం ఇవన్నీ వస్తాయి. ఓకే, అర్థమైందనుకుంటా. పెరుగుదల వికాసం అనేది తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మొదలవుతుంది. పరిణితి అనేది జన్మతః అన్నమాట. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పెరుగుదలను కొలవవచ్చును ఈ పిక్చర్ ద్వారా తెలుస్తుంది మనకు. ఈ పైన పిక్చర్ వచ్చేసి పెరుగుదలను ఒక స్టేజ్ వద్ద ఆగిపోతుంది. వికాసం వల్ల అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత సైకిల్ తొక్కడం, మరి ఒక ఏజ్ వచ్చిన తర్వాత చదువుకోవడం, బడికి వెళ్ళి, మరి పైన పిక్చర్ చూస్తే పెద్దలను గౌరవించడం, ఇది కూడా వికాసం వల్లే జరుగుతుంది. పరిణితి వల్ల ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క యాక్టివిటీ నేర్చుకుంటారు. పళ్ళు రావడం, ఇది కూడా పరిణితి కిందకే చెందుతుంది. ఈ విధంగా మనం పిక్చర్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇది మనం ఎప్పటికీ కూడా మర్చిపోము. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.